ముందుగా మనందరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, మేడం గారికి శతకోటి వందనాలతో, ఎందరో మహానుభావులు, ఎందరో గురువులతో మనం ఈరోజు ఈ లలితా సహస్ర రహస్య నామాలను అనే క్లాసును జరుపుకుంటున్నాము. అందరికీ ఆత్మీయ ఆహ్వానంగా ఆ పార్వతీ పరమేశ్వరుడు అంటే వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అంటూ ఆ పార్వతీ పరమేశ్వరుని కూడా మనం ఆహ్వానించుకుంటూ అద్భుతంగా ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ధ్యాన అభివందనాలతో క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అయితే మనం గత వారం వసన్యాది వాగ్దేవతల ద్వారా ఈ రహస్య నామాలు అందరికీ అందించడం అన్నది, అంటే మనకి ఈ వసన్యాది వాగ్దేవతలు ఎక్కడ అంటే ఫస్ట్ 8 ప్లేసెస్ లో ఉండి మనకి మాట అనేది వాగర్థ వివ సంపృక్తం అనే విధంగా అయితే మనం ఆ పార్వతీ పరమేశ్వరుని వర్ణించుకున్నామో, ఆ విధంగానే మన వాక్కు, ఆ వాక్కులో ఉన్న అర్థం కూడా రావటానికి కారణభూతులైన ఆ మహా దేవతలకు కూడా కోటి కోటి సహస్ర నామాలతో వందనాలతో, ఏమిటి ఆ 8 మంది అంటే, 1 కంఠం, 2 తాళ్ళు అనే దవడలు, ఓష్టములు అనగా పెదవులు, దంతాలు వరుసలు 2 దంతాలన్నీ కలిపి ఒకటిగానే చెప్పాలి. మూర్ధము అంటే పైన అంగిటి, దాని తర్వాత మాట్లాడడానికి ప్రయత్నాలు 2 రకాలుగా జరుగుతాయని, అవి అభ్యంతర ప్రయత్నం, బాహ్యంతర ప్రయత్నం అని. లోపల నుండి మాట్లాడడానికి చేసేది అభ్యంతర ప్రయత్నం, రెండవది బాహ్య ప్రయత్నం. ఇప్పటికి 7 స్థానాలు అయ్యాయి. 8 నాలుక అని చెప్పుకోవడం జరిగింది. మిగిలిన అన్నిటికంటే దీనికి ప్రత్యేక స్థానం. ఈ 8 మంది దేవతలు 8 రకాల మంత్రాలకి సంబంధించిన విశేషాలన్నమాట. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, కౌలిని, సర్వేశ్వరి, ఇలాగ మనం ఈ అమ్మవార్లని అంటే ఈ కుండలిని యోగానికి సంబంధించిన మంత్ర విశేషం, జయిని అంటే జయం కలిగించే మంత్రాలు, ఇలాగా వర్ణన ఉంది. మరి చాలా టైం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. శ్రీచక్రం వాగ్దేవతలు శ్రీచక్రంలో ఏ విధంగా అంటే, వాగ్దేవతలు శ్రీచక్రంలో ఉంటారు. శ్రీచక్రం అమ్మవారి రూపమే. ప్రధానంగా బిందువు దగ్గర అమ్మ ఉంటుంది. అక్కడ మొదలు విచ్చుకోగానే త్రికోణంగా వస్తుంది, తర్వాత అష్ట త్రికోణాలుగా వస్తుంది, దాని తర్వాత 10 త్రికోణాలు, మరో 10 త్రికోణాలు, 14 త్రికోణాలు, 8 త్రికోణాలు, 16 త్రికోణాలు, అలా చతురస్రం వరకు బిందువు విచ్చుకుంటుంది అనమాట. అష్ట త్రికోణం అంటే బిందువు నుండి లెక్క పెడితే 3వది. త్రైలోక్య మోహన చక్రం అనే చతురస్రం నుండి లెక్క పెడితే 7వది ఇది. మనం కిందటి వారంలో ఈ వసిన్యాది దేవతల గురించి చెప్పుకోవడం జరిగింది. శ్రీచక్రం గురించి కూడా ఇప్పుడు కొంచెం చెప్పుకున్నాము. శ్రీచక్రం ఎలాగా అంటే ఈ బిందువే ప్రధానమైనదని, అక్కడి నుంచి ఒక్కొక్క కోణాల ద్వారా విచ్చుకుంటుంది, లాస్ట్ చతురస్రం ద్వారా అని చెప్పుకోవడం జరిగింది. తర్వాతది లలితా సహస్రనామ స్తోత్రం ప్రధాన ఆవిష్కరణ. ఇప్పుడు మనం మొదలు పెడదాము ఈ వారం నుండి అనుకున్నాం, కానీ ఇంకొంచెం వివరణ ముందుకి మనం వెళితే, ఎక్కడ ఈ ప్రధాన ఆవిష్కరణ జరిగింది అంటే, అమ్మ స్తోత్రం సిద్ధమైందని చెప్పగానే ఇది ఎక్కడ పఠించాలో నేను చెప్తానని
అమ్మవారు ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారు. మొదటిసారి లలితా సహస్రనామ ఆవిష్కరణ సభ మణిద్వీపంలో జరిగింది. మణిద్వీపంలో జరిగిందంట. ఆ మణిద్వీపంలో చింతామణి గృహం అదొక, అంటే మనం ఈ మణిద్వీప వర్ణన చేసినప్పుడు ఆ చింతామణి గృహం ఎలా ఉంటుందో ఆ వర్ణన అంతా మనం రికార్డులో వింటుంటాం కాబట్టి ఇప్పుడు ఇంకా అది వివరణ అయితే ఎక్కువసేపు అయిపోతుంది కాబట్టి మళ్ళీ కాస్త ముందుకెళ్తే ఇక్కడ సహస్రనామ స్తోత్రం అపౌరుషేయం. అపౌరుషేయం అని అంటే అంటే ఏంటి అంటే వేదాలకి పేరంట. అపౌరుషం అంటే అపౌరుషే అపౌరుషేయం అంటే పౌరుషం కాదు, మనకి గర్వం పౌరుషం అది కాదు. అపౌరుషేయం అంటే వేదాలకి పేరనమాట. వేదాలు మానవులు సృష్టించినవి కావు. యస్య నిశ్వసితం వేదాహ అని ఉపనిషత్ చెప్తుంది. ఊపిరిల వలె వేదాలు పరమాత్మ నుండి సహజంగా వచ్చాయి. ఎంత సహజంగా చెప్పారో చూడండి. మన ఊపిరి మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అని మనం ఎలా అయితే చెప్పుకుంటున్నామో ఆ విధంగానే పరమాత్మ నుండి ఈ సహజంగా జరిగే ఊపిరి వలె వేదాలు పరమాత్మ యొక్క శబ్ద రూపాలంట. అవి పురుష సృష్టి కాదు, జీవ సృష్టి అంతకంటే కాదు. అలాగా మనం రహస్యనామాలని ఎందుకన్నారు? రహస్యనామం అని దేన్ని అంటారంటే ఇదం గుహ్యతమం శాస్త్రం. ఇదం గుహ్యతమం శాస్త్రం అని భగవద్గీత 15వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. గుహ్యతమం అనగా రహస్యాల్లోకెల్లా రహస్యమైనది. యుద్ధ భూమిలో చెప్తూ ఇది రహస్య విద్య అంటారా? ఇది ఒక శాస్త్రీయ సాంకేతిక పదం, లౌకికమైన పదం కాదు. ఇది ఒక శాస్త్రీయ సాంకేతిక పదం అన్నమాట, లౌకిక పదం కాదు. అంటే శాస్త్రాలు 2 రకాలు. ఒకటి ప్రకట శాస్త్రము, 2 గుహ్య శాస్త్రాలు. గుహ్య శాస్త్రము మళ్ళీ 3. అవి గుహ్య, గుహ్యతర, గుహ్యతమ. ఒకసారి చెప్పుకుందాము. శాస్త్రాలు 2 రకాలు. ఒకటి ప్రకట శాస్త్రము, 2 గుహ్య శాస్త్రము. అంటే భౌతిక శాస్త్రాలన్నీ ప్రకట శాస్త్రాలే. భౌతిక శాస్త్రము అంటే మనకి ఫిజికల్ కాదు, ఫిజిక్స్ అనుకుంటా. ఫిజిక్స్ సైన్స్ లో భౌతిక శాస్త్రాలన్నీ ప్రకట శాస్త్రాలే. అణు విజ్ఞానం మొదలుకొని అన్ని కూడా భౌతిక శాస్త్రాలే. అంటే మనం చదువుకునేటప్పుడు సాంఘిక శాస్త్రము అంటే సోషల్ స్టడీస్, సైన్స్ అవన్నీ చెప్తాం కదా. దాంట్లో ఈ భౌతిక శాస్త్రం అనేది అన్ని ఫిజికల్ శాస్త్రాలు అన్నమాట. అలా కాకుండా గుహ్య శాస్త్రాలు, గుహ్య అంటే ఇవి 3 రకాలు. అవి గుహ్య, గుహ్యతర, గుహ్యతమ. అంటే ఏంటి? అతీంద్రియం అన్న విజ్ఞానాన్ని ఇంద్రియాలకు అతి ఇంకా ముందుకెళితే అని చెప్పడం. అతీంద్రియమైన విజ్ఞానాన్ని గురించి చెప్పే శాస్త్రాలకు రహస్య శాస్త్రం అని పేరు. అర్థమైంది అనుకుంటాను. అంటే ధర్మంగా ఉంటే స్వర్గానికి, అధర్మంగా ఉంటే నరకానికి వెళ్తారు. ఇది ఇంద్రియాలతో రుజువు చేయలేరు కాబట్టి అలాంటివి రహస్య శాస్త్రాలు. అది ఇంద్రియాలతో అయ్యే పని కాదు చెప్పడానికి. అక్కడ ఆ చేసిన కర్మ ఫలితము ఎంతెంతో స్టోరీ వెనక్కి. మళ్ళీ మంత్ర శాస్త్రాలు గుహ్యతర శాస్త్రాలు. మంత్రం అది బ్రహ్మ విద్య, తత్వశాస్త్రము గుహ్యతమ శాస్త్రాలు. గుహ్యతరమేమో మంత్ర శాస్త్రాలు. ఈ బ్రహ్మ విద్య తత్వశాస్త్రాలము గుహ్యతమ. ఇక్కడ డిఫరెన్స్ గమనించ ప్రార్థన ఏంటంటే గుహ్యతరమేమో
మంత్రశాస్త్రాలు. గుహ్యతమాయేమో బ్రహ్మ విద్య, తత్వశాస్త్రాలు. ఈ 3 రకాల శాస్త్రాలను రహస్య శాస్త్రాలు అని అంటారన్నమాట. ఫస్ట్‌ది మనకు ఇంద్రియాలతో రుజువు చేయలేరు కాబట్టి ఫస్ట్ చెప్పారు కదా, అతీంద్రియమైన విజ్ఞానాన్ని గురించి చెప్పే శాస్త్రాలకు రహస్య శాస్త్రాలని పేరు. అవి 3 రకాలు మనం చెప్పుకున్నాము: గుహ్య, గుహ్యేత్తర, గుహ్యతమ. అలాగా వ్యవహారం కోసం ధర్మశాస్త్రం. మనం వ్యవహారాలు నడుపుతుంటాం కాబట్టి, జరుపుతుంటారు కాబట్టి మానవులంతా, దానికి ధర్మశాస్త్రం. ఉపాసన కోసం మంత్రశాస్త్రం. అంటే దేవి ఉపాసకులు, ఈ స్వామి అలా ఉంటాయి కదా, ఉపాసన చేసే వాళ్ళ కోసం మంత్రశాస్త్రం. మరి వ్యవహారం కోసం ధర్మశాస్త్రం. సత్యం తెలుసుకోవడం కోసం తత్వశాస్త్రం. ఈ 3 మనిషికి కావాలి. వ్యవహారిక జీవితానికి ధర్మం కావాలి, పరమార్థ జీవితానికి వేదాంతం కావాలి, ఈశ్వరానుగ్రహం కోసం మంత్రం, ఉపాసన కావాలి. ఈ 3 శాస్త్రాలు భగవద్ అనుగ్రహం వలనే లభిస్తాయి. అమ్మవారు ధర్మ మంత్ర తత్వాల 3 రూపం. అమ్మవారు ధర్మం, మంత్ర, తత్వాల ఈ 3 రూపం కూడా ఆవిడే. గుహ్య, గుహ్యేతర, గుహ్యతమ అంటే మనం వివరించుకున్నాము. ఇప్పుడు లలితా సహస్రనామాల్ని ఒక ద్రాక్ష తోటలా వర్ణిస్తే, ద్రాక్ష తోటలో గుత్తులుగా ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో అలా ఈ సహస్రనామాల్లో ఒక్కొక్క నామాల గుంపు ఒక్కొక్క గుత్తిగా ఉంటుందన్నమాట. దుర్గా మంత్రాలన్నీ కొన్ని నామాల గుర్తులో ఉంటాయి. వనదుర్గా విశేషమంతా ఇంకో చోట చూపిస్తారు. ఇలా ఒక్కొక్క మంత్ర విశేషాలు కొన్ని గుర్తుల నామాల్లో పెట్టారు. ఆ నామాల గుర్తులు తీసుకొని పారాయణ చేయాలి అని. ఉదాహరణకి భవదాద సుధావృష్టి, పాపారణ్య దవానల, దౌర్భాగ్య తూల వాతూల, జరాద్వాంత రవిప్రభ, భాగ్యాబ్ధి చంద్రికా, భక్త చిత్తకేకి ఘన ఘన, రోగ పర్వత దంబోళి, మృత్యుదారు కుఠారిక. ఒక గుత్తు జాతక కాలానికి ఇదంతా ఒక గుత్తు అన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దాని గురించి చెప్తారు. మనం ఇప్పుడు ఒక గుత్తి జాతకాలలో ఎన్ని రకాల దోషాలు ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టే శక్తి ఈ గుర్తులో పెట్టారన్నమాట. దుర్లభ, దుర్గమ, దుర్గా నుంచి దుర్గా విద్య కనిపిస్తుంది. ఇది రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల గుర్తులు ఉన్నాయి లలితా సహస్రనామాలలో. ఇంకా లలితా సహస్రనామాల కోసమే మనం వివరణ చెప్పుకుంటున్నాము. విశుద్ధ చక్ర నిలయ అండి, ఒక చక్రంలో పనిచేసే అమ్మవారి శక్తులన్నీ ఒక గుర్తుగా పెట్టారన్నమాట. విశుద్ధి చక్ర నిలయ అంటే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ ద్రాక్ష తోటలోని పళ్ళన్నీ ఒకే టేస్ట్ లో ఉంటాయి, కానీ ఇక్కడ అమ్మవారి గుర్తులు ఒక్కొక్క గుర్తు దగ్గర ఒక్కొక్క ఫలం, ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది అని మహాత్ములు చెప్పారు. అలాగే ఒక్క విశేషం ఏంటంటే, ఇంకొకటి కాశీలోని ఇప్పటికీనంట కాశీలో అన్నపూర్ణ ఆలయంలోకి వెళ్ళినప్పుడు సరిగ్గా కోణస్థానంలో భాస్కర్ రాయల వారు స్వయంగా ప్రతిష్ఠ చేసిన యంత్రేశ్వరుడు అనే శివలింగం ఉంటుంది. అక్కడ శివలింగంపై శ్రీచక్రం ఉంది. శ్రీచక్ర స్థాపన అక్కడ జరిగింది అని ఒకటి చెప్పారు. అక్కడ తర్వాత ఈ లలితా భాష్యం చెప్తూ ఒకసారట భాస్కర్ రాయల వారు ఆ కాశీలో లలితా భాష్యం చెప్తూ చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనే మంత్రానికి అర్థం చెప్తే, కొంతమంది పండితులు నిజానికి చతుషష్ఠి
చతుషష్ఠి కోటి యోగిని అంటే ఏంటి అర్థం? చతుషష్ఠి అంటే 64 కోట్ల యోగిని గణాలు అమ్మవారి దగ్గర ఉన్నారు అని అక్కడ అర్థము. గణ సేవిత, గణాల చేత సేవింపబడుతుంది అమ్మ. అయితే ఇంతమంది ఉన్నారా అని అక్కడ పండితులే ప్రశ్నించారంట. అంటే ఏంటో చెప్పేస్తున్నారు, ఏంటి ఇదంతాను అని అతన్ని ప్రశ్నించారంట. షష్ఠి కోటి యోగిని గణసేవిత అని అన్నారు. నిజంగా అన్ని కోట్ల జనం అక్కడ అదే ఆ గణాలు ఉన్నారా అని, యోగిని గణాలు ఉన్నారా అని ప్రశ్నిస్తే అతను ఏం చెప్పారంట, రేపు మీకు వీలైతే చూపిస్తాను అని చెప్పి మరుసటి రోజు శ్రీచక్రానికి అభిషేకం చేసి ఆ వచ్చిన పండితుల రండి రేపు మీకు చూడాలనుకుంటే రేపు చూపిస్తాను అని చెప్పారంట. అనగానే వాళ్ళు వెళ్ళిపోయి మర్నాడు వచ్చారనమాట. వస్తే వాళ్ళందరికీ శ్రీచక్రం యొక్క అభిషేకం చేసి ఆ వచ్చిన పండితుల కళ్ళకి ఆ తీర్థం రాశారంట. రాస్తే అమ్మవారి శ్రీచక్రం పై నుండి పడిన తీర్థం శక్తి చాలా గొప్పది కదా, అందుకే శివ లింగంపై సాలగ్రామంపై శ్రీచక్రంపై వచ్చే తీర్థాన్ని జలం అనే దృష్టితో చూస్తే మామూలుగా అది వాటరే కదా అలా చూస్తే పాపమే, గాని మనకి సూక్ష్మ దృష్టి లేదు. కానీ ఒక్కసారి చూస్తే అదంతా ఆ దృష్టితో ఆ భావనతో చూస్తే కాంతిమయంగా గోచరిస్తుంది. అంతకంటే అమృతమయం మరొకటి దొరకదు. అంటే వాళ్ళు ఈ శ్రీచక్రం నుండి వచ్చిన తీర్థాన్ని ఆ పండితుల కళ్ళకి రాయగా వెంటనే మణిద్వీపంలో ఉన్న యోగిని దేవతలందరూ ప్రత్యక్షమయ్యారంట. ప్రత్యక్షమై ఎవరి పేరు వారు చెప్పుకుంటుంటే పండితుల కళ్ళు తిరిగి మేము ఇంకా చూడలేకపోతున్నాం స్వామి అని మొరు పెట్టుకుంటే అక్కడికే ఆపారంట. అది ఒక విచిత్రమైన సంఘటన. ఇప్పుడు మనం శ్రీమాత్రే నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః అమ్మవారికి ఒక నామంతో మనం చాలా మంది ఈ నామాన్ని ఇన్నర్గా అలా జపం చేసుకోవడం అది ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు రాసుకోవడం, అంటే రామకోట ఎలా రాస్తారు ఆ విధంగా. అలాగా ప్రవచనం ఒకసారంట. ఇంకొక చిన్న సంఘటన మనం చెప్పుకొని మన నామంలోకి వెళదాము. ఒకసారంట ప్రవచనం మొదటి రోజు శ్రీమాత్రే నమః అనే నామం చాలా గొప్పది అని ఆ ప్రవచించేవారు ఆ స్వామి చెప్తున్నారన్నమాట. అది రాసుకుంటే మంచిది అని చెప్పడం జరిగిందంట. ఈ ప్రవచన యజ్ఞం చక్కగా పూర్తయ్యాక 1 సంవత్సరం తర్వాత అక్కడ ఒక వేద పాఠశాల వాళ్ళేమో వార్షికోత్సవం చేస్తూ ముఖ్య అతిథిగా మళ్ళీ ఇతన్ని పిలిచారన్నమాట. మొత్తం వేద సభ అయ్యాక వృద్ధుడైన ఒక రైతు వచ్చి ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాడంట. నాకు చాలా ఆస్తి ఉండేది, కానీ మొత్తం కోల్పోయాను. అది రాదని కూడా మనసులో నిర్ణయించుకున్నాను. కానీ మీరు దేవి వైభవం ప్రవచనం మొదటి రోజున శ్రీ మాత్రే నమః అని రాసుకుంటే మంచిదని చెప్పారు. నేను 9 రోజులు విడవకుండా రోజు రాసుకున్నాను. ఆశ్చర్యకరంగా పోయిన నా అంతా నాకు లభించింది. నేను బాగున్నాను స్వామి అన్నట్ట. అమ్మవారి ఒక్క నామంలో ఎంత శక్తి ఉంది! అలాంటివి 1000 నామాలు. ప్రథమ నామం శ్రీ మాత్రే నమః లో ఇంత శక్తి ఉందని ఆ రోజు ప్రవచనం చేశారు. అలాగే లలితా సహస్రనామానికి ఉన్న శక్తులు చెప్తూ సర్వరోగ ప్రశమనం, సంప్రవర్ధనం, సర్వప్రమృత్య శమనం, కాలమృత్యు నివారణం, సర్వజ్వరాతి శమనం, దీర్ఘాయుష్య ప్రదాయకం, పుత్రాణం
పురుషార్థ ప్రదార్థ. వీటికి తెలుగులో అర్థాలు వివరించక్కర్లేదు, తాత్పర్యం సులభంగానే తెలుస్తుంది అని చెప్పారు. ఇక మనం ఈ ఎంతో కొంత అమ్మవారి వైభవం అంటే ఎంత చెప్పుకున్నా చాలా పెద్దదిగానే ఉంది. అందుకు నేను దాటవేస్తూ మొదటి దీంట్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ మనం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటూ మొదలు పెడతాం. శ్రీమాత నుండి లలితాంబిక వరకు గమనిస్తే 182 శ్లోకాలు. ఇదంతా మనం మొదటి రోజు కూడా చెప్పుకున్నాం. 182, 182, 365 రోజులు ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రతి శ్లోకానికి 2 లైన్లు ఉంటాయి 16 అక్షరాలతో, అది కూడా మనం చెప్పుకున్నాము. ఇకపోతే శ్రీమాత శివ సఖ్యైక రూపిణి లలితాంబక అని చివరసి. ఇక్కడ ఈ లలిత సహస్ర నామాల్లో ఎక్కడా లలిత అని మాత్రం వినిపించదు. అనేక నామాలు మనకి వస్తాయి, చిట్ట చివరన మాత్రమే ఈ లలితాంబిక అనే నామం మనకి వస్తుందన్నమాట. ఈ లలిత సహస్రనామాల్లో అదొక అద్భుతం. ఓకే, ఫస్ట్ ది మనం చెప్పుకున్నాం కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఇక్కడ అమ్మవారిని ఉద్దేశించి మొదట వసుంధరా దేవతకు పలికింది ఏంటంటే శ్రీమాత. ఒక వృక్షానికి విత్తనం మొదటి దశ. సహస్రనామ స్తోత్రం అనే వృక్షానికి విత్తనం అలాంటిది శ్రీమాత. విత్తనం విత్తనం దగ్గర పెట్టుకుంటే చెట్టంతా దగ్గర ఉన్నట్టే. విత్తనానికి సంస్కృతంలో పేరు బీజం. శ్రీమాత అనే బీజం తెచ్చుకుని ఎవరైతే నిత్యం మనన రూపంలో వ్యవసాయం చేస్తారో అది భూజమై సహస్రనామంలో ఫలాన్ని అంతటిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రారంభమవుతున్న ఈ నామం సామాన్యమైనది కాదు, చాలా దివ్యమైన నామం శ్రీమాత. అలాగే శ్రీ అంటే అమ్మ మొదట మాట్లా గజేంద్రుడు అన్నాడు, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల ఎందు లీనమై ఎవ్వని ఎందు డెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయండెవ్వడు. పరమాత్మకు ఇదొకటే నిర్వచనం. సృష్టి స్థితి లయలన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయో అతడే పరమేశ్వరుడు. బ్రహ్మసూత్రాలు ఎలా మొదలయ్యాయో లలిత సహస్ర స్తోత్రం అలాగే మొదలైంది. అందుకే ఇది బ్రహ్మ విద్య, శ్రీ విద్య. మనం అమ్మ వల్ల కలిగాం. అమ్మ సృష్టికి హేతువు కనుక మొదటి నామం శ్రీమాత అనేది యతోవా ఇమాని భూతాని జాయంతే అని ఒక సంస్కృత సెంటెన్స్. దాంట్లో ఇది ఉందన్నమాట. మనం అమ్మ వలన వచ్చాం, మన అమ్మలో మన పిల్లలకి. అలాగే ఈ సృష్టిలో ఉన్న అమ్మలందరికీ అమ్మ శ్రీమాత. అట్లనే శ్రీ మహారాజ్ని అంటే రాణి అంటే పాలకురాలు. అంటే ఇక్కడ శ్రీమాత అంటే ఒక విధంగా బ్రహ్మదేవుడు. సృష్టించేవారెవరు? బ్రహ్మ. అలాగే శ్రీ మహారాజ్ని అంటే రాణి అంటే పాలకురాలు. మొత్తం వ్యవస్థ అంతా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మహారాణిది. రాణి అని చెప్పగానే మహారాణి అని చెప్పడంలో ఉద్దేశం ఈవిడికి పైన మరొక పాలకులు లేరు. మహాశబ్దం సర్వోత్కృష్టతను తెలియజేస్తుంది. ఈవిడే అన్నిటికీ
పైన ఉంది కాబట్టి. శ్రీ మహారాజ్ఞి అనగా రెండవదైన ఏన జాతాని జీవంతి, అంటే ఎవరు ఈ సృష్టి అంతా పెరగడానికి ఉండడానికి కారణమో అనగా స్థితికారిణియో లోకస్థ వ్యవస్థ నిర్మాణ నిర్వహణ ఈ మహారాణి కృత్యాలే. అంటే ఇక్కడ బ్రహ్మ మనం చెప్పుకుంటాం, బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఇక్కడ బ్రహ్మ సృష్టి శ్రీమాత, ఇక్కడ పాలకులు శ్రీ మహావిష్ణువు, అందుకు శ్రీ మహారాజ్ఞి శ్రీమ సింహాసనేశ్వరి మూడవది. దీనికి చాలా అర్థాలు. అక్కడ ప్రధాన అర్థం తీసుకుంటే ఎవ్వని యందు లయం అవుతుందో, లయకారకుడు మహేశ్వరుడు అని చెప్తాం కదా, అందుకు ఇక్కడ ఎవరి యందు లయం అవుతుందో అని. ఇక్కడ సింహ అనే శబ్దానికి వశకాంత శివస్మృత అని చెప్పినట్లుగా వర్ణ పర్యాయ న్యాయం ప్రకారంగా సింహ అనే శబ్దమే సింహ అయిందనమాట. హింసించునది అనగా లయం చేయనది, సింహ అనగా ధ్వంసమే అని కాదు, పూర్తి చేయడం అని అర్థం. ఈ జగత్తంతటిని లయం చేసుకునేది సింహ. హింస హింస అలా చేయగలిగే హింస సింహ కాదు. ఈ జగత్తంతటిని లయం చేసుకునేది హింస. అలా చెయ్యగలిగిన అధికారం ఎవరిదో ఆవిడ ఈశ్వరి, సింహేశ్వరి అని. సర్వాన్ని లయం చేయగల తల్లి కాబట్టి సింహాసనేశ్వరి అనగా లయకారిణి అని. ఇక్కడ అంటే సృష్టి స్థితి లయకారిణి ఎవరో ఆవిడే బ్రహ్మ పరమాత్మ. మనం ఏ విశ్వంలో ఉన్నామో, దేని వల్ల ఉన్నామో అన్నిటి మీద ఆవిడే అధికారిని. అందుకే బ్రహ్మ స్వరూపిణి అని ప్రతిపాదన మొదటి 3 వాక్యాల్లోనే చేశారు. సృష్టి స్థితి లయ అనేవి 3 పరిణామ దశలు. ఇవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. ప్రతి అణువులోనూ బ్రహ్మాండంలోనూ సృష్టి స్థితి లయలు ఎప్పటికప్పుడు ఉంటాయి. అతి సూక్ష్మం, ఏం లెక్క పెట్టలేరు కనుక పెద్ద సమయం చూసుకొని సృష్టి స్థితి లయలు అంటున్నారు. కానీ ప్రతి కణంలో ప్రతి క్షణంలో సృష్టి స్థితి లయలు జరుగుతూ ఉంటాయి అని. ఇక్కడ మొదట శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే దానికి మనం అర్థం చెప్పుకున్నాము. పరిశీలిస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ 3 శబ్దాలు మారాయి గాని మారకుండా శ్రీ అనే శబ్దం 3ఇంట్లోనూ ఉంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహ ఆ 3 పదాలు మారాయి కానీ మొత్తం 3ఇంట్లోని శ్రీ అనే అక్షరం ఉంది. అమ్మవారి పేరు శ్రీ. ఈ స్త్రీయే సృష్టి చేసేటప్పుడు మాత, స్థితిగా మహారాజ్ఞి, లయం చేసేటప్పుడు సింహాసనేశ్వరి. ఒక వేద మంత్రం ఓంకారంతో ప్రారంభించాలి. అది వేదం అయినప్పుడు పరబ్రహ్మాన్ని చెప్పే ప్రణవం ఓంకారం. ఆయన శక్తిని చెప్పే ప్రణవం ఓంకారం. శ్రీతో ప్రారంభించడం ఓంకారమే. శక్తి సహితంగా పరమాత్మని చూడాలి కనుక శక్తికి సంబంధించిన పేరు శ్రీ. అర్థమైందా? శక్తి సహితంగా పరమాత్మని మనం చూసేటప్పుడు శక్తి సహితంగా చూడాలి కాబట్టి శక్తికి సంబంధించిన పేరు శ్రీ. అదే అమ్మవారి బీజం. బీజాక్షరాలు గురుముఖత మాత్రమే పొందాలి.
చెప్పుకోవడం వరకు మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఎక్కడెక్కడ ఇలాంటివి వస్తుంటాయో అక్కడక్కడ వాటిని గురుముఖత పొందాలి అని చెప్తున్నారు. మాత్రమే పొందాలని తప్పనిసరిగా ప్రతి వారు గ్రహించాలి. అనేదే నాదం. దీనికి శ్రీకి నాదం కలిస్తే శ్రీ అయింది. ఇది మహాబీజం. అమ్మవారి విద్యకి ఇది ప్రధాన బీజం. అమ్మవారి విద్య పేరు శ్రీ విద్య, మంత్రం పేరు శ్రీచక్రం, యంత్రం పేరు శ్రీచక్రం, విద్య పేరు శ్రీ విద్య. శ్రీచక్రం శ్రీ విద్య అని చెప్పబడుతున్న తల్లి పేరు శ్రీయే కావాలి. శ్రీ యొక్క విద్య కనుక శ్రీ విద్య, శ్రీ యొక్క చక్రం కనుక శ్రీచక్రం, కనుక తల్లి పేరే శ్రీ. ప్రారంభమే శ్రీ. శ్రీ అంటే లక్ష్మ, సరస్వత, పార్వత, ఈ మూడు ఈవిడే. శ్రీ అనగా శక్తి అనే అర్థం. శ్రీ శబ్దం అనేక చోట్ల వాడబడవచ్చు అని లక్ష్మీ, సరస్వతి, ధీ, త్రివర్గ సంపద్విభూతి, శోభసు నిఘంటు చెప్తున్న అర్థం అన్నమాట. లక్ష్మీదేవి, సరస్వతి, ధీ అనగా బుద్ధి పరంగా, త్రివర్గాలు అంటే ధర్మార్థ కామాలు, ఈ మూడింటిలో కూడిన సంపద, అలాగే మంచి శోభ గాని కాంతి గాని కనబడితే అది శ్రీ అని చెప్పాలి. సూర్యుడు చక్కగా కాంతివంతంగా కనబడితేనే శోభ. నదికి నీరు అందం, నీటిని దాహం పోగొట్టే గుణం అందం. సృష్టిలో ప్రకృతి సిద్ధమైన దాని లక్షణం అందం, అదే శోభ. దానినే శ్రీ అంటారు. విభూతికి కూడా శ్రీ అనే పేరు. గీతలో పరమాత్మ చెప్తూ యద్విభూతి మత్సత్వం శ్రీమధూర్తితమేవ వా అంటారు. అంటే విభూతులను ఉపాసించాలి. విభూతి అంటే గొప్పతనం. సూర్యునికి కాంతి విభూతి, నీటికి దాహం పోగొట్టే గుణం విభూతి, కంటికి చూడగలిగే శక్తి విభూతి, చెవికి వినగలిగే శక్తి విభూతి. శ్రీ అంటే శోభ విభూతి, సరస్వతి, లక్ష్మి, బుద్ధి, శక్తి, త్రివర్గాలు. ఇవన్నీ ఎవరో ఆవిడే శ్రీమాత లేదా శ్రీలకు మాత, శ్రీ శోభలకు, విభూతులకు అన్నింటికి కారణమైనది శ్రీమాత అని ఇక్కడ అర్థము. ఇక్కడతో ఈరోజు ఓన్లీ శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీహాసనేశ్వరి వరకు చెప్పుకున్నాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా?